మళ్ళీ ఇండస్ట్రీలో చాలామంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. ఇంతమంది ఉండగా ఎందుకు ఈయన చిరంజీవి గారితోనే చేయించాలని అనిపించింది నీకు? మీకే తెలుసు రీజన్ ఏంటని చెప్పి. మీరు అడగకుండా కూడా నాకు ఓకే అన్నారు కదా. నేను ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు ఆయన డాన్స్లో కొంచెం కాళ్ళు ఇదయ్యి కర్ర పట్టుకుని హీ హ్యాడ్ ఇంజరీ. పైనుంచి నేను వచ్చానని తెలిసి ఆ కర్ర పట్టుకుని మెట్ల మీద నుంచి దిగొస్తున్నారు. అయ్యో ఏంటి కర్ర అని అంటే, వచ్చిన యాక్సిడెంట్ అయిందిలేమా, ఏం లేదులే అని అన్నారు. కిందకు వచ్చి పలకరించి కాఫీ తెప్పించి మాట్లాడుతూ అప్పుడు చెప్పారనమాట, నాకు పొద్దున్నే లేవంగానే అమ్మ మొహం కనపడాలమ్మా, నేను లేవంగానే బెడ్రూమ్లో అమ్మ ఫోటోని ముందు చూస్తాను అని చెప్పేసి, నేను అమ్ముతానో లేదో అని పైకి వెళ్ళి ఆ ఫోటో తీసుకుని వచ్చి మరీ నాకు చూపించారు. సో హూ డస్ దాట్? సి జెన్యున్నెస్ అంటే యువర్ థాట్, వర్డ్ అండ్ డీడ్ షుడ్ బి ద సేమ్. మనం మనసులో ఒకటి అనుకునేది, మాటలు ఒకటి చెప్పేది, చేసేది ఒకటి. చాలామంది అలా చేస్తారు. ఊరికే నోటుతో ఆవు అని మాట్లాడటం ఒకటి, లేకపోతే ఏదో ఒకటి చేసేది పెద్ద పేరు తెచ్చుకునేది. అలా కాకుండా ఫర్ హిమ్, చిరంజీవి గారికి ఏంటంటే ఆయన థాట్, వర్డ్, డీడ్ మూడు ఒకటే. ఆ జెన్యున్నెస్ని ఇట్ టచ్ మై హార్ట్. అందుకనే నేను ఆయన తప్ప ఇంకెవరు ఈ బుక్ని రిలీజ్ చేయకూడదు, ఆయనే చేయాలి అని చెప్పి పట్టుబట్టి నేను డైరెక్ట్గా ఆయన అడిగాను అనమాట. సో దాట్స్ ది రీజన్. అండ్ ఈరోజు చూడండి, ఐ సెడ్ ఇంట్లో రిలీజ్ చేయండి, మీడియాని పిలుద్దాం చాలని అంటే, జస్ట్ లుక్ ఎట్ దిస్.